ట్రిగనోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ 0 degrees. 0 degrees వద్ద ట్రిగనోమెట్రిక్ రేషియోస్ యొక్క వాల్యూస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ దీనికోసం ముందుగా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాం. ఇక్కడ ఎక్యూట్ యాంగిల్ ఉంది అనుకుందాం. ఎక్యూట్ యాంగిల్ థీటా. ఇది ఆపోజిట్ సైడ్. దిస్ వన్ ఈజ్ హైపోటెన్యూస్. దిస్ వన్ ఈజ్ అడ్జసెంట్ సైడ్. ఇప్పుడు ఏం చేయాలంటే కొద్దిగా జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఈ హైపోటెన్యూస్ ని క్లాక్ వైజ్ డైరెక్షన్ లో రొటేట్ చేద్దాం. చూడండి, నెక్స్ట్ ఫిగర్ చూడండి. ఇక్కడున్న హైపోటెన్యూస్ ఇక్కడికి రొటేట్ చేసాం. దెన్ దట్ టైం థీటా వాల్యూ ఏమవుతుందంటే డిక్రీజ్ అవుతుంది. థీటా ముందు ఫిగర్లో ఉన్నదానికంటే ఈ సెకండ్ ఫిగర్లో తగ్గుతుంది. థీటా డిక్రీజ్ అవుతుంది. ఇంకా ఈ హైపోటెన్యూస్ని ఇంకా క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ చేస్తే, థర్డ్ ఫిగర్ చూడండి, రొటేట్ చేస్తే అప్పుడు యాంగిల్ థీటా వాల్యూ ఇంకా డిక్రీజ్ అవుతుంది. అలా ఈ హైపోటెన్యూస్ని ఈ అడ్జసెంట్ సైడ్కి వెరీ క్లోజ్గా వచ్చే వరకు రొటేట్ చేసామనుకో, అప్పుడు ఫైనల్గా థీటా వాల్యూ 0 degrees అయిపోతుంది. థీటా వాల్యూ 0 degrees అయ్యే వరకు హైపోటెన్యూస్ని రొటేట్ చేసుకుంటూ వెళ్దాం. అప్పుడు ఈ హైపోటెన్యూస్ అడ్జసెంట్ సైడ్ కోయిన్సైడ్ అయిపోతాయి. హైపోటెన్యూస్ అడ్జసెంట్ సైడ్ లెన్స్ ఈక్వల్ అయిపోతాయి whenever theta becomes to 0. ఇక్కడ ఇంకొక విషయం గమనించాలి. ఇక్కడ ఆపోజిట్ సైడ్ ఉంది కదా, ఈ ఆపోజిట్ సైడ్ ఫస్ట్ ఫిగర్లో కొంత లెంత్ ఉంది అనుకుందాం. సెకండ్ ఫిగర్కి వచ్చేసరికి ఈ హైపోటెన్యూస్ని రొటేట్ చేయడం వల్ల ఆపోజిట్ లెంత్ తగ్గింది, ఇంతవరకు ఉంది. ఇంకా ఈ థర్డ్ ఫిగర్ చూసేసరికి ఆపోజిట్ సైడ్ లెంత్ ఇంకా తగ్గింది కదా. ఎప్పుడైతే ఈ హైపోటెన్యూస్ అడ్జసెంట్ సైడ్ కోయిన్సైడ్ అయిపోయాయో అప్పటికి ఆపోజిట్ సైడ్ లెంత్ కూడా 0 అయిపోతుంది. అంటే ఏముండదు లెంత్. ఇది ఇక్కడ కాన్సెప్ట్. ఎప్పుడైతే ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో థీటా వాల్యూ 0కి తీసుకువెళ్ళామో దెన్ దట్ టైం hypotenuse equal to adjacent side and opposite side is 0. ఈ విషయాలను మనం గమనించి 0 degrees వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేస్తాం. యాజ్ థీటా గోస్ టు 0, థీటాని 0 degrees వరకు తీసుకెళ్లేటప్పుడు ఆపోజిట్ సైడ్ గోస్ టు 0. ఆపోజిట్ సైడ్ వాల్యూ ఎంత అవుతుందంటే 0 అయిపోతుంది. అడ్జసెంట్ అండ్ హైపోటెన్యూస్ గెట్ వెరీ క్లోజ్ ఇన్ లెంత్. ఈ అడ్జసెంట్ సైడ్ ఈ హైపోటెన్యూస్ లెంత్స్ చాలా క్లోజ్ అయిపోతాయి, అంటే కోయిన్సైడ్ అయిపోతాయి, అంటే ఆల్మోస్ట్ ఈక్వల్ అయిపోతాయి. సో ఇక్కడ కాన్సెప్ట్లో థీటా ఈక్వల్ టు 0 degrees అయ్యేటప్పుడు హైపోటెన్యూస్ ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ అవుతుంది, ఆపోజిట్ సైడ్ 0 అవుతుంది. ఇప్పుడు వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఆపోజిట్ సైడ్ 0 అయిపోతుంది. హైపోటెన్యూస్ వాల్యూ అడ్జసెంట్ సైడ్ వాల్యూకి ఈక్వల్ అవుతుంది. ఇప్పుడు థీటా గోస్ టు 0 అయ్యేటప్పుడు ఇప్పుడు సైన్ 0 ఈక్వల్ టు సైన్ రేషియో యొక్క డెఫినేషన్ ఆపోజిట్ బై హైపోటెన్యూస్. ఇక్కడ మనకి ఆపోజిట్ సైడ్ వాల్యూ ఎంత అవుతుంది? 0 బై హైపోటెన్యూస్. 0 బై హెచ్ అంటే 0. సైన్ 0 degrees వాల్యూ 0. నెక్స్ట్ కాస్ 0 వాల్యూ అడ్జసెంట్ బై హైపోటెన్యూస్ మన డెఫినేషన్. ఇక్కడ అడ్జసెంట్ వాల్యూ హైపోటెన్యూస్కి ఈక్వల్ అయ్యింది కదా, సో అడ్జసెంట్ ప్లేస్లో హైపోటెన్యూస్ వేసుకుంటాం. అడ్జసెంట్ ప్లేస్లో హైపోటెన్యూస్ బై హైపోటెన్యూస్. హైపోటెన్యూస్ బై హైపోటెన్యూస్ హెచ్ బై హెచ్ 1. ఓకే, కాస్ 0 degrees వాల్యూ 1. tan 0 degrees, tan డెఫినేషన్ ఏంటి? ఆపోజిట్ బై అడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ బై అడ్జసెంట్ సైడ్. ఇక్కడ
ఆపోజిట్ వాల్యూ మనకి ఇక్కడ ఎంత 0 బై adjacent. 0 by a అంటే 0. ఓకే, sin 0 degrees వాల్యూ 0, cos 0 degrees వాల్యూ 1, tan 0 degrees వాల్యూ 0. ఇప్పుడు cosecant 0 degrees వాల్యూ, cosecant అంటే sin కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. sin 0 వాల్యూ 0 కాబట్టి 0 కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఇన్ఫినిటివ్. అలాగే secant 0 degrees వాల్యూ, secant అనేది cos కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ కదా, cos 0 degrees వాల్యూ 1 కాబట్టి secant 0 degrees వాల్యూ 1 కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ 1. ఇంకా cot 0 degrees, tan 0 కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ cot 0 కాబట్టి tan 0 degrees వాల్యూ 0 కాబట్టి cot 0 degrees వాల్యూ 0 కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఇన్ఫినిటివ్. ఇవి 0 degrees వద్ద ట్రిగనోమెట్రిక్ రేషియోస్ యొక్క వాల్యూస్. sin 0 degrees ఈక్వల్ టు 0, cos 0 degrees ఈక్వల్ టు 1, tan 0 degrees ఈక్వల్ టు 0, cosecant 0 degrees ఈక్వల్ టు ఇన్ఫినిటివ్, secant 0 degrees ఈక్వల్ టు 1, cot 0 degrees వాల్యూ ఈక్వల్ టు ఇన్ఫినిటివ్. ఓకేనా? ఓకే, ట్రిగనోమెట్రీ రేషియోస్ ఆఫ్ 90 degrees. 90 degrees వద్ద ట్రిగనోమెట్రీ రేషియోస్ యొక్క వాల్యూస్ ఎలా ఫైండ్ అవుట్ చేద్దామో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాం. ఇక్కడ acute యాంగిల్ ఉంది, థీటా, ఆపోజిట్ సైడ్, adjacent సైడ్, హైపోటెన్యూస్. ఓకే, ఇప్పుడు ఈ హైపోటెన్యూస్ని ఇలా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ చేసుకుంటూ వద్దాం. ఫస్ట్ ఇది ఒరిజినల్ హైపోటెన్యూస్, దాన్ని ఇక్కడికి రొటేట్ చేసాం. అప్పుడు ఏమవుతుందంటే ఈ థీటా వాల్యూ అనేది ఈ ఫస్ట్ ఫిగర్లో ఉన్నదానికంటే ఈ థీటా వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది, పెరుగుతుంది. ఈ సెకండ్ ఫిగర్లో ఈ హైపోటెన్యూస్ని మనం ఇలా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ చేయడం వల్ల థీటా వాల్యూ అనేది ఇంక్రీజ్ అయింది. ఇంకా అలా ఈ థీటా వాల్యూని 90 degrees వద్దకు తీసుకొస్తే అప్పుడు ఈ హైపోటెన్యూస్ అనేది ఈ ఆపోజిట్ సైడ్కి వెరీ క్లోజ్గా వచ్చేస్తుంటుంది. థీటా 90 degreesకి తీసుకునేటప్పుడు ఈ హైపోటెన్యూస్ ఈ ఆపోజిట్ సైడ్ వెరీ క్లోజ్గా ఉంటాయి. అంటే ఆల్మోస్ట్ హైపోటెన్యూస్ ఆపోజిట్ సైడ్ కోయిన్సైడ్ అవుతాయి. ఇప్పుడు ఎడ్జసెంట్ సైడ్ గురించి చూద్దాం. ఫస్ట్ ఫిగర్లో ఎడ్జసెంట్ సైడ్, సెకండ్ ఫిగర్కి వచ్చేసరికి ఎడ్జసెంట్ సైడ్ లెంత్ తగ్గింది. అలా థీటా వాల్యూని 90 degreesకి తీసుకువెళ్ళే కొలది ఈ ఎడ్జసెంట్ సైడ్ అనేది లాస్ట్కి 0 అయిపోతుంది. అంటే ఎడ్జసెంట్ సైడ్ లెంత్ కంప్లీట్గా రిమూవ్ అయిపోయి 0గా మారుతుంది. యాజ్ థీటా గోస్ టు 90 degrees, adjacent goes to 0. Adjacent side goes to 0. Opposite and hypotenuse get very close in length. Opposite side hypotenuse ఇవి వెరీ క్లోజ్ ఇన్ లెంత్, ఆల్మోస్ట్ ఈక్వల్గా అవుతాయి. సో ఇక్కడ మనం 90 degrees వద్ద ట్రిగనోమెట్రిక్ రేషియోస్ వాల్యూస్ కావాలి అనేటప్పుడు whenever theta goes to 90 degrees, adjacent side is 0, opposite side is hypotenuse. దీన్ని బేస్ చేసుకుని మనం వాల్యూస్ అన్నిటిని మనం ఫైండ్ అవుట్ చేద్దాం. As theta goes to 90 degrees, adjacent side goes to 0, opposite side and hypotenuse get very close in length. Whenever theta goes to 90 degrees, adjacent side goes to 0, opposite side is very close in length, hypotenuse. ఇది
sin 90. Sin ratio definition opposite side by hypotenuse. ఇక్కడ ఆపోజిట్ వాల్యూ హైపోటెన్యూస్ కి ఈక్వల్ అవుతుంది. సో హైపోటెన్యూస్ h by hypotenuse h by h equals to 1. Sin 90 degrees equal to 1. Cos 90. Cos ratio definition adjacent side by hypotenuse. Adjacent side goes to 0 kada. 0 by h. 0 by h means 0. Tan 90. Tan ratio definition opposite side by adjacent side. Opposite side equals to h kabatti h by adjacent side value 0. h by 0. Infinitive. Anything by 0 is infinitive. Sin 90 1. Cos 90 0. Tan 90 infinitive. ఇప్పుడు వాటి యొక్క ఇన్వర్స్ రేషియోస్ cosecant 90 sin 90 కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ cosecant 90. sin 90 వాల్యూ 1 కదా, 1 కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ 1. secant 90 degrees. cos 90 కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ secant 90. cos 90 వాల్యూ 0. 0 కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఇన్ఫినిటివ్. cot 90. tan 90 కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ cot 90. tan 90 degrees value infinitive. So cot 90 degrees value infinitive కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ 0. sin 90 equal to 1. cos 90 equal to 0. tan 90 equal to infinitive. cosecant 90 equal to 1. secant 90 equal to infinitive. cot 90 equal to 0. ఓకేనా?